హలో హలో, ఏం చేస్తున్నారా? అవునా, అప్పుడే పాలు పంపించేశారా? పెళ్లికల్ అప్పుడే కొత్త ఇంటికి ఇన్ని కొత్తలో చూడు. ఆదివారం కదా వెళ్ళేది ఇప్పుడు ఆ చూపులకే. అదే కనుక్కుందాం ఏం కథ ఏం విషయం అనేసి ఫోన్ చేసి. ఆహా, జ్యోతిష్యం కూడా చేశారు మరి. ఓహో, మామూలుగా అయితే ముందు వెళ్ళేసి కదా చూస్తారా? అది కదా నేను చెప్పాలరా, నాకు గైడెన్స్ లేకపోయా. మనిషికొచ్చింది సంగతి. అంటే స్ట్రాంగ్ గా హెవీ స్ట్రాంగ్ గా అంటే బాగా కలిసాయా ఇంకా బాగా కలిసాయా? అంటే అంటే కలవడం వేరు, బాగా కలవడం వేరు అని అంటున్నాను రా. మేము చూసాం ఫోటో. నేనైతే ఫోన్ నెంబర్ కూడా తీసుకున్నా. సార్ నేను చెప్తే మీ నెంబర్ ఏదో మనోజ్ కూడా చెప్తే నేనైతే మొన్న కూడా మాట్లాడా. బూతులు కనుక్కోమనరా, వీడియో రాకడుతుంది. వీడియో చెప్పండి. నేనా నెక్స్ట్ వీక్ ఫస్ట్ వీక్లో వెళ్తా, ఆదివారం వెళ్తా. అది సెంటిమెంట్ నాకు, ఫిబ్రవరిలో ఏం చేసిన మంచి జరుగుతుంది అనేసి. ఎందుకంటే లవర్స్ డే అప్పుడే కాబట్టి అన్ని ఒకటో తేదీ నుంచి స్టార్ట్ అవుతాయి. కిస్ డే, హగ్ డే, ప్రపోజ్ డే, వ్యాలంటైన్స్ డే స్టార్ట్ అవుతాయి. దానివల్ల ఫిట్టింగ్ అది ఫిట్టింగ్ ఇలా కూడా అంటాం బా. మాకు ఎన్ని భాషలు వస్తాయి అన్ని భాషలు అనేస్తాం. ఇప్పుడు 2వ తేదీ వెళ్ళామా, అలా చూసుకున్నావా, 14th ప్రపోజ్ చేసినామా, ఎట్టుంది ఐడియా? అది రోజుకి ఒక టెడీ బేర్, చాక్లెట్, కిస్, స్లాప్ డే, కిక్ డే. అవునవును, స్లాప్ డేస్, కిక్ డేస్ అన్నీ వస్తాయి ఇప్పుడు రోజుకి. నువ్వు కూడా ఉన్నావు ఎందుకు, ఇంకా నువ్వు కూడా చూస్తున్నావు. బ్రేకప్ డే వచ్చేసి లాస్ట్ లో వస్తుంది. ఎందుకు వస్తుందా? అవును, అది కూడా ఉంది. అవునా, అది కూడా ఏమున్నాయి ఎంత చూడలేదు. ఒకటో తేదీ స్టార్ట్ అన్ని స్టార్ట్ అవుతాయి. అందుకే రా లవల్ చేయొద్దని రా అంట. ఎండ్రో అట్ట చేసుకుంటారు ఏందో. ఇప్పుడు వాడు మ్యారేజ్ వెళ్ళడానికి నువ్వేమైనా అభిప్రాయాలు ఏమైనా ఇవ్వగలుగుతావా? ఎట్ట వెళ్ళాలి ఏమి అనేది నా లెక్క. అంటే ఇప్పుడు నువ్వు ముందు పోక ముందు నువ్వే ఎక్స్పీరియన్స్ చేయగలుగుతున్నావు, అది చెప్పినావు అంటే వాడు ఫీల్ అవుతాడు కదా. అంటే అంటే నేను అంటున్నది ఎలా అంటే వాళ్ళు వీళ్ళు కాదు, నీ ఎక్స్పీరియన్స్, నీ ఆనందంగా ఉందా, సాడ్గా ఉందా, ఇట్లా పోతున్నామే ఎలా అంటే అది పోయింది, ఇవన్నీ ప్రేమ బలాలన్నీ చూసుకొని భయపడుతున్నాము. అట్లా ఇట్లా కాకుండా కొంచెం టెన్షన్ ఉంటుంది. అది అయితే ఒప్పించేస్తాడులే, వాళ్ళ ఆయన ఉన్నాడు కదా చిరంజీవి. తర్వాత ఒక ఫుల్ ఇస్తాడు. సరే, ఒకవేళ అమ్మాయికి నచ్చకపోతే నా పరిస్థితి ఏంటి? నచ్చలేదంటే రిజెక్టెడ్ అంతే. ఫీల్ ఇస్ ఎంజాయ్గా ఉండాలి అన్నిటికీ. నాకు నచ్చితే కాదురా, అమ్మాయికి నచ్చిపోతే నేనా అంటే ఇప్పుడు నీకు నచ్చి చేసుకుంటున్నావు, నువ్వు ఇంట్లో వాళ్ళకి నచ్చి చేసుకుంటున్నావా? అది అలా క్వశ్చన్ అడగండి సార్. అలా అడగండి సార్. నీకు నచ్చి చేసుకుంటున్నావు, ఇంట్లో వాళ్ళకి నచ్చి చేసుకుంటున్నావా నువ్వు? అది నైట్ నేను ఆంటీని అడిగితే ఆంటీ వాడే పెళ్ళి అంటున్నాడు. ఇంత ఉత్సాహం ఏమరా వీటి మీద నాకు అర్థం కావట్లేదు. మీకు
మీ ఏజ్లో ఎంతరా? అప్పుడే మీకు పెళ్ళి లేదా? ఇప్పుడే చేసుకోవాలరా, మా మేనేజర్ కూడా చెప్పాడు నాకు. ఒకే మాట్లాడు తమ్ముడు, 25 లోపల చేసుకునే నువ్వు 40 వచ్చే లోపల నీ కొడుకు శాలరీ సంపాదిస్తా అంటాడు, నువ్వు సొల్ల ఇంట్లో ఉండొచ్చు. నేను కూడా అదే మోటివ్తో ఉన్నా. అది కూడా కరెక్టే. అంత ఢిల్లీకి ఇంకేమన్నా నువ్వేమైనా చెప్పగలుగుతావా మటన్? అప్పుడైతే గంటలు ఇచ్చినావు కదరా పోయిన నెల. అప్పుడు నేను నిజంగా నమ్మిన ఎరుపుకం అనేది ఇప్పుడు నాకు నా మీద వస్తుంది కాబట్టి నేను కక్కలాకపోతున్నా బయటికి. నువ్వు బూతులు కొద్దిగా తగ్గించు ప్లీజ్. బూతులు మాట్లాడు, నార్మల్ గా మాట్లాడు. మేము ఎలా మాట్లాడతాం? నార్మల్ గా మాట్లాడతాను. వాడేమన్నారా? వద్దులే, వాడు బిప్స్ ఉన్నాడు. ఓకే, బూతులు తగ్గించు, ఓకేనా? నేను బూతులు ఏం మాట్లాడలేదా అప్పుడు. అది నాకు నిజం అనుకుని కలిసిన ఉండేవన్నీ బయటికి. ఇప్పుడు నా పరిస్థితి అట్టుంది, నేను కక్కలాకపోతున్నా బయట అంతే. ఏం కాదు అంత. ఇప్పుడు నాకు ఒక క్వశ్చన్. అంటే ఇప్పుడు పెళ్ళికి వెళ్తున్నారు మీరు, ఎగ్జాంపుల్ చేసుకునేదానికి చూసేదానికి వెళ్తున్నారు. రేపు మనసు పేరు పరాలు అన్నీ కలిసి వచ్చినాయి, అన్నీ ఓకే. రేపు మనసు నెక్స్ట్ మంత్ పెళ్ళి అనుకుంటున్నారు అనుకుందాం. ఎగ్జాంపుల్ నీకనే కాదు, నేను పర్టికులర్ నీకని చెప్పట్లా, ప్రతి ఒక్క బాయ్స్కి చెప్తున్నా నేనైతే, సరేనా? ఇప్పుడు పోయినప్పుడు యాజ్ ఇట్ ఈజ్గా ఆ అమ్మాయిని వాడే ఫస్ట్ క్వశ్చన్ ఏమి పర్సనల్గా మాట్లాడాలంటే? ఓకే డన్. అమ్మాయికి ఇష్టం ఉంది, దాని ముందర ఫ్యూచర్ పాస్ట్ ఉంది, అవన్నీ ఏం చేస్తావు? పాస్ట్ ఉంది అమ్మాయికి, ఓపెన్ అవుతుంది, అమ్మాయి చెప్తుంది నాకు పాస్ట్ ఉంది, ఇది అయినాయి, ఇవన్నీ ఉన్నాయి అని చెప్తుంది, అప్పుడు ఏం చేస్తావు? పాస్ట్ అంటే ఏమి? బాయ్ ఫ్రెండ్ నాకు ఉన్నాడు, బ్రేకప్ అయింది అని చెప్తా, అది అప్పుడు నీ రియాక్షన్ ఏమి? దీనికి బీజం వేసుకోవాల్సిందే. ఓకే, ఓకే. ముందర దాని తర్వాత పెళ్లి చేసుకున్న తర్వాత ఏం ప్లాన్స్ ఏమి, ఎలా ఉండాలనుకుంటున్నావు? ముందర పెళ్లి చేసుకున్న తర్వాత ఎలా చూసుకుంటావు? నేను కొంతమందికి ఆన్సర్ ఇవ్వాలి, నన్ను అడగతారు, అందువల్ల అడుగుతున్నా, చెప్తున్నా. నేను నన్ను అడిగినప్పుడు చెప్పేమి, నీకు ఎందుకు అంత చెప్పకూడదు, అంత సీక్రెట్స్ లాస్ట్ లో రివీల్ చేస్తా. ఓకే ఓకే సరే అటైతే జస్ట్ ఫర్ ఫన్. ఇదంతా ఎందుకు అడిగామంటే, కాదు యూట్యూబ్ ఛానల్లో మనం ఒక లోగో అప్లోడ్ చేస్తున్నాం వీడియోని, దానికోసం ఈ ప్రశ్నలు అడిగినాం. పిల్లలకి యూజ్ అవుతుంది అనేసి. దట్స్ నో ప్రాంక్ కాల్, మేము రియాలిటీగా ఒప్పుకుంటాం. ప్రజలకు మా సబ్స్క్రైబర్ కూడా అదే చెప్తున్నాం. మా వాడు వెళ్తున్నాడు, దాని గురించి ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుంది అనేసి నేను ఫ్యాన్ పేజ్లో పెడతా. ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుంది, ఒక అబ్బాయి వెళ్ళేటప్పుడు ఎలా ఎక్స్పీరియన్స్ ఫేస్ చేయగలుగుతాడు, ఎలా ఉంటాడు అనే దాని మీద చెప్తున్నాం. అది మా సబ్స్క్రైబర్స్కి బాయ్ చెప్పి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పు. ఇది ఉర్రా వీడా సార్, ఇది ఉర్రా వీడా, నేనేం చెప్తున్నాను రా. దేవుడా దేవుడా, వీడిని మీరే కాపాలి దేవుడా. గాయస్ వీడినే కాపాడండి. వీడికి రేపు మసలు పెళ్ళి అవ్వాలని మొక్కోండి. అట్ట కూడా పెళ్ళవని మొక్కాలని నేను కూడా కొండకి దిగేస్తాట. రేపు మసలు పెళ్ళి అయిపోతే తాగేది నిలిపేస్తాడు గాయస్, అక్కడ అనుకుంటున్నాం. ఓకే గాయస్, బాయ్ బాయ్. రేపు మళ్ళీ కలుద్దాం వేరే ఏదో వీడియోస్. వీడిని